వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విక్రమ్ అయితే రాధ దగ్గరికి వెళ్ళి, "నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. అలాగే ఇది ఒక అగ్రీమెంట్ మాత్రమే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాధ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విక్రమ్ మాత్రం రాధ చెయ్యిని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాధ అయితే చాలా కోపంగా విక్రమ్ చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విక్రమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాధ మాత్రం, "ఆడపిల్లకి పెళ్ళి అంటే ఒక కళ, ఒక జీవితం. అలాంటిది నువ్వు ఇలా అగ్రిమెంట్‌తో రాస్తావా?" అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా అయితే మాట్లాడుతూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న విక్రమ్ అయితే రాధ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న రాధ మాత్రం, "నువ్వు ఇలా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వస్తుందో నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా అయితే విక్రమ్‌ని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విక్రమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాధ వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావు అంటే మర్యాదగా ఉండదు. ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విక్రమ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదైనా నాకు అవుతుంది కవలా అనుకున్నాను, కానీ ఇది కూడా జరగలేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాధ మాత్రం తన స్కూటీని తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విక్రమ్ మాత్రం రాధ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడుగుతూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న రాధ అయితే చాలా కోపంగా విక్రమ్ వైపు అయితే చూసుకుంటూ అయితే అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న విక్రమ్ అయితే చాలా బాధపడుతూ అక్కడే కూర్చుండి ఉండిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో